కథాస్రవంతి శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్ల సంపాదకత్వంలో వెలువడిన దేశభక్తి కథలు కథా సంపుటం నుండి సిపాయి రాముడు కథ. రచన డి రామలింగం. వినిపిస్తున్నది పప్పు భోగారావు. డి రామలింగం 1924 జూన్ 8వ తేదీన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలో జన్మించారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం ప్రధాన విషయంగా పట్టభద్రులయ్యారు. వీరికి ఉర్దూ, హిందీ, బెంగాలీ భాషలలో ప్రవేశం ఉంది. వీరు 1946-48 మధ్య హైదరాబాద్ స్వాతంత్ర్య సమరంలో స్టేట్ కాంగ్రెస్ తరఫున ఉద్యమంలో పాల్గొన్నారు. స్టేట్ కాంగ్రెస్ తరఫున సారథి పత్రికకు సహసంపాదకుడిగా పనిచేశారు. ఆ సమయంలో నిజాం ప్రభుత్వం సారథి పత్రికను నిషేధించింది. వీరు 14 నెలల పాటు అజ్ఞాతంలో ఉండి ఆ పత్రిక కోసం పనిచేశారు. ఆ తర్వాత కొంతకాలం గోల్కొండ పత్రికకు పనిచేశారు. 1952-56 మధ్య హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ శాఖలోకి మారి ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలిలో కొంతకాలం, మద్రాసు డిప్యూటీ సెన్సార్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత పదవీ విరమణ చేశారు. పిమ్మట హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరు కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యుడిగా 5 ఏళ్లు పనిచేశారు. వీరు కథలు, స్కెచ్లు, రేడియో నాటికలు, సాహిత్య విమర్శక వ్యాసాలు, జీవిత చరిత్రలు చాలా రాశారు. ఆ సాయంత్రం వేళ రాముడు రైలు దిగి ఊళ్ళోకి వచ్చేసరికి ఊరంతా ఎవరీ మనిషి అన్నట్టు బిత్తరపోయి చూచింది. అరుగుల మీద కూర్చున్నవాళ్లు, కంచెల చాటలు నిల్చున్నవాళ్లు, వాకిళ్ల ముందు పనిపాటలు చూచుకుంటున్నవాళ్లు అంతా ఆ కొత్త మనిషిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. బజార్లలో ఆడుకుంటూ ఉన్న పిల్లలు గుంపుగా వాడి వెంటబడి ఎవరీ బూచాడని చోద్యంగా చూస్తున్నారు. వాడు నేరుగా చాకలిగూడెంలోకి దారితీసి నిట్టాడి గుడిసెలో ఉన్న ఇంటి ముందుకు పోయి అమ్మా అని పిలిచాడు. లోపల బట్టల మడతలు సర్దుతూ ఉన్న వెంకామ బయటకొచ్చి ఎవరు నువ్వు అంటూ రావుణ్ణి నిలువెల్లా చూచింది. నేనమ్మా అన్నాడు రాముడు తల్లి మొహంలోకి చూస్తూ. ఆ నువ్వురా రాముడు అంటూ ఆ తల్లి కొడుకును అమాంతం కావలించుకుని ఒళ్ళంతా పట్టి చూస్తూ ఇన్నాళ్లకు నేను జ్ఞాపకం వచ్చానురా అంది చీర చెరుగుతో కళ్ళు తుడుచుకుంటూ. సెలవు పెట్టి వచ్చానే అన్నాడు రాముడు. నా తండ్రే 4 ఏళ్ల నుంచి నీకోసం చూచి కళ్ళు కాయలు కాశాయి, రా లోపలికి అంటూ ఇంట్లోకి దారితీసింది. రాముడు తన వెంట వచ్చిన కూలీ అబ్బికి డబ్బులిచ్చి పంపేసి లోపలికి వెళ్ళాడు. తల్లివాడికి దాహానికి మంచినీళ్ళిచ్చి గుమ్మం ముందున్న కంచె దగ్గరికెళ్ళి సంతోషం పట్టలేక ఎల్లిని మల్లిని కేకేసి రాముడొచ్చాడు రాండే అంది. ఎల్లి మల్లి ఆదరాబాదరాగా వచ్చి రావుణ్ణి ఆపాదమస్తకంగా పరిశీలనగా చూచి బొగ్గలు నొక్కుంటూ ఓ చక్క ఇంతోడు ఎంతోడైనాడే, గుర్తుపట్టకుండా పోయాడు ఎంకామా, ఇంక నీకేమే దొంగన్న కొడుకు దొరలా వచ్చాడు అన్నారు. వెంకామ నిలువెల్లా సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎల్లి మల్లి అన్న మాట నిజమే అనిపిస్తూ ఉంది. రాముడు ఆ ఊళ్ళో ఉన్నంత వరకు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆ మాతృమూర్తి కొడుకును చూస్తూ 4 ఏళ్లు వెనక్కి చూచింది. రాముడు చిన్నప్పటి నుంచి ఉత్త గుండగొయ్య. బళ్ళు వేస్తే చదువు అబ్బలేదు. రాలుగాయిలా డొంకలంట చొప్పవాములంట తిరిగేవాడు. తోటల్లో కాయ గడుసు దక్కనిచ్చేవాడు కాదు. కుక్కను ఒకదాన్ని వెంట పెట్టుకుని ఊరు నానుకుని పారే ఏరు దాటి మామిడి తోపులోకి వెళ్లి పగలంతా ఆ చెట్టు కింద తిరిగేవాడు. వానాకాలం వచ్చిందంటే బుర్ర ఒకటేసుకుని ఏట్లో ఈదుతూ వరద కొట్టుకొచ్చే కర్రల్ని కొయ్యల్ని పట్టుకుని ఒడ్డుకేసి కోమటి వైకుంఠానికి అప్పగించి శనగపప్పు బీడీలు తీసుకునేవాడు. ఊర చెరువుకెళ్ళి గాలంతో చేపలు పడుతూ అక్కడే నిద్రపోయేవాడు. చింతల తోపులో డబ్బులు పెట్టి గోళీకాయలాట ఆడేవాడు. దాని మూలకంగా ఇంటి మీదికి రోజుకో తగువు. ఎవరినో కొట్టేవాడు, ఎవరితోనో తన్నులు తినేవాడు. ఇంటికొచ్చి కుక్క పడుకున్న మూల స్పృహ లేకుండా పడుకుని ఉండేవాడు. కులవృత్తి చేయిరా అంటే చెహే ఉండండి అని కసురుకునేవాడు. అన్నలు వాడి మీద ఆశ ఎప్పుడో వదులుకున్నారు.
18 ఏళ్ళొచ్చాయి. పెళ్ళన్నా చేస్తే బాగుపడతాడేమోనని కొందరన్నారు. సరేనని తల్లి తండ్రి పిల్లనియ్యవే అని మల్లిని దేహి అని అడిగారు. మల్లి ఉగ్రురాలై, ఈ గుండకొయ్యక నా పిల్ల, మళ్ళీ ఆ మాట ఎత్తారంటే బుద్ధి చెప్తా అంటూ, దమ్మిడి చెయ్యని ఎదవా, వాడికొక్కడి గతి లేదు, నా పిల్లకేం పెడతాడు అని వాడి అప్రయోజకత్వాన్నంతా ఏకరో పెట్టి అంతటితో ఊరుకోక, రాగెంటుకలేదవా, రొయ్యకు మళ్ళీ ఆడు కనిరప్పలు, ఒళ్ళంతా బొచ్చు, ఇది కాని ఆ పిల్ల, దాని కుదుమట్టానికి వయసు వస్తే దొరలొచ్చి పడిగాపులు కాస్తారు అని ఈసడించి కొట్టింది. ఇలాంటి రాముణ్ణి ఏం చెయ్యాలో తల్లిదండ్రులకు తోచలేదు. వాణ్ణి అలా వదిలేసి ఊరుకున్నారు. వాడు కూడా తాను ఊళ్ళో ఉండి చేసేదేమీ లేదని గ్రహించాడు ఏమో, ఒకరోజు ఎవరికీ చెప్పకుండా అయిపు లేకుండా పోయాడు. ఆ పోయిన పోవడం ఇవాళ ఇట్లా తేలాడు. మరి ఈ రాముడెక్కడా? కాకి చొక్కా, కాకి నిక్కరు, మేజోళ్ళు, బూట్లు, పైగా పెద్ద లట్టు బుట్టు వేసుకొచ్చాడు. వాడు తెచ్చిన సామాను మోయడానికి కూలీ కావలసొచ్చాడు. జేబులో పెన్ను, పెన్సిలు, మనిషే మారాడు. చదువు నేర్చుకున్నాడు. సైన్యంలో ఎన్నో పనులు నేర్చుకున్నాడు. ఎన్నో సంగతులు తెలుసుకున్నాడు. చూపు మారింది, నడక మారింది, మాట్లాడే తీరు మారింది. వాడి తరహాయే కొత్తగా ఉంది. ఇలాంటి రాముణ్ణి చూడడానికి ఊరంతా చాకలిగూడెం వైపు వచ్చింది. ఈ పల్లెలో ఇంతే. ఊరు విడిచిపోయిన మనిషి మళ్ళీ తిరిగి వచ్చాడంటే గూటికి చేరుకున్న పిట్ట అన్నట్టు, మందకు చేరుకున్న గొర్రె అన్నట్టు విరగబడి చిత్రంగా చూస్తారు. పెదకాపు మల్లారెడ్డి వచ్చి, శభాష్ రాముడు, ఇప్పుడు నువ్వు వస్తాదు పోయావురా అని మెచ్చుకున్నాడు. తెలగ రామన్న, ఎవడదృష్టం వాడిది అని తత్వం పలికాడు. వడ్ల బ్రహ్మయ్య పక్కనే ఉన్న శేషిగాడిని చూచి, ఒరేయ్, మీరంతా వాడి ముందు బలాదూర్రా అని ఎత్తి పొడిచాడు. ఇంకా కమ్మరి నరసయ్య, కుమ్మరి గోవిందు, మాల పెరుమాళ్ళు, మాదిగంకడు, ఎరికల పేరిగాడు అందరూ ఎవరికి తోచినట్టు వారు రావుణ్ణి పొగడుతూ ఉంటే, వెనకాల నిల్చుని ఉన్న కోమటి వైకుంఠం పక్కనున్న పోలయ్యతో, మొత్తానికి ఊరి పేరు నిలబట్టాడు పో అన్నాడు. ఊళ్ళో ఉండగా రాముడి దినచర్య అంతా పకడ్బందీగా ఉండేది. పొద్దున్నే లేచి ఊర చెరువు దగ్గరికెళ్ళి కవాతు చేసేవాడు. అక్కడే స్నానం చేసి ఇంటికొచ్చి ఇంత తిని కుటుంబం వాళ్లతో కులాసా కబుర్లు చెప్పేవాడు. మధ్యాహ్నం దాటిన తరువాత తానే టీ కాచి అందరికీ ఇచ్చేవాడు. సాయంత్రం డ్రస్సు వేసుకుని ఊరు బయటికి షికారుకెళ్లేవాడు. పొద్దుగూకి ఇంటికొచ్చి అందరితో పాటు ఇంత తిని నలుగురిని ఇంటి ముందు చేర్చుకుని సైన్యం సంగతులు, తాను తిరిగిన చోట్లు, కలిగిన అనుభవాలు అన్నీ చెబుతూ ఉంటే ఆ గూడెం వాళ్లే కాక మెరక వీధి వాళ్లు కూడా వచ్చి చోద్యంగా వినేవాళ్లు. తన ఇంటికి ఇంతమంది వస్తున్నారు గాని మల్లి కూతురు సీత మాత్రం రావడం లేదు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఇంటికెళ్ళి అది ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలనుకుంటాడు. కాని పడలేదు. అదే ఎదురు పడుతుందేమోనని చూచాడు. అది సామాన్యురాలా? తన దగ్గరికే వస్తాడు, ఎవరి కోసం వస్తాడు, నేను కాబట్టనా అనుకుని బిగదీసి కూర్చుంది. సరే, దీని అంతేదో కనుక్కుందామని రాముడు ఒకరోజు పొద్దుగూకే వేళ గూడెం వెలుపల ఉన్న వాళ్ళ నిట్టాడి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి చుట్టూ కంచె లోపల శుభ్రమైన నేల, అందులో కూరగాయల పాదులు, పూల చెట్లు ఉన్నాయి. వాటిని చూచి గుమ్మం తడిక దగ్గర క్షణంసేపాగి, సీత ఇల్లంటే పర్ణశాలలా ఇట్టాగే ఉండాలి అనుకుని తల ఎగరేసి తడికి తీసి లోపలికెళ్ళి, అత్తా అని పిలిచాడు. మళ్ళీ బయటికొచ్చి, నువ్వా రాముడు, రా కూర్చో అంటూ మంచం వాల్చింది. ఉండత్తా, రాణిగారిని చూడాలి అంటూ నిట్టాడి లోపలికి దారితీశాడు. అది ఇంకా నీ జ్ఞాపకం ఉందిరా అంది రావుణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ. అది కాకపోతే నువ్వు ఆ జ్ఞాపకం ఉండేది? పెంకితనం పోలేదు అని లోపల అనుకుంటూ మళ్ళీ ముఖమంతా నవ్వుతో వీధి చివర ఉన్న తడికెల కాఫీ హోటల్కి వెళ్ళింది. రాముడు తలుపు నెట్టి లోపలికెళ్ళాడు. సీత పొయ్యి దగ్గర మంచం చాటును నిల్చుని సిగ్గుతో నేలకేసి చూస్తూ కాలి బటను రేలుతో నేల మీద రాస్తూ ఉంది. రాముడు దానిని నఖశిఖ పర్యంతం చూచాడు. మనిషి గువ్వలా తేలింది. చన్ను చంకా ఏర్పడ్డాయి. వయస్సొచ్చేసరికి వంకలన్నీ తీరతాయన్నట్టు అది కట్టుకున్న బట్టలు కూడా అందంగా కనిపిస్తున్నాయి. చురుకైన చూపులు, వంపులు తీరిన భుజాలు, గుండ్రంగా తేలిన మెడ, సోగ కళ్ళు, సన్నటి ముక్కు, చిన్న పెదిమెలు, చెక్కిళ్ల మీద చెంపరాల వెలుపడుతున్న జుట్టు. అసలే అందమైన పిల్లేమో వ్యక్తురాలై సిగ్గు వచ్చేసరికి మరీ ఆకర్షవంతంగా ఉంది. ఈ పిల్ల తన కోసమే వ్యక్తురాలైందనుకున్నాడు. రాముడు ఆ అందాన్ని అలాగే చూస్తూ, ఏం పిల్ల,
ఏమంటావు అన్నాడు. సీత దూరంగా వెళ్ళి పో కొంటోడా అంది. రైట్ పిల్ల, నువ్వింక నాదానివే, భలే భలేగా ఉన్నావులే, రెడీగా ఉండు, ఇద్దరం జంట అవుదాం అన్నాడు. మళ్ళీ ఒక చేతిలో పకోడీల పొట్లం, మరో చేతిలో టీ గ్లాసు పట్టుకుని తడికి దగ్గరికి వచ్చి, రాముడు ఇవి తీసుకుంది కాని రా అంటూ ఆప్యాయంగా పిలిచింది. రాముడు నిట్టాడిలోంచి బయటికి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. ఒక పకోడీ తీసుకుని మిగతావి మల్లికిచ్చి, ఇవి సీతకి ఇవ్వత్తా, నాకు టీ చాలులే అన్నాడు. మళ్ళీ అతనిలో కలిగిన మార్పును పరకాయించి చూస్తూ ఉంది. రాముడు టీ గ్లాస్ కింద పెడుతూ, అత్తా మా సంగతి ఏమంటావు అని అడిగాడు. మీ ఇద్దరి ఇష్టమైతే నాదేముంది రాముడు అంది మళ్ళీ. చూడు, వచ్చేది ఆగస్టు 15, అది మన ఇండియా వాళ్ళకి గొప్ప రోజు. ఆ రోజు ఉదయం మా లగ్గం ఖాయం. నేనన్ని ఏర్పాట్లు చేస్తా అత్తా అని లేస్తూ సీత కనిపిస్తుందేమోనని తలుపుకేసి చూచాడు. మనిషి కనిపించలేదు గాని తలుపు మాత్రం కదిలింది. మరి నేను వస్తానత్తా అని బయలుదేరాడు రాముడు. సర్లే, మీ అమ్మతో మాట్లాడతాలే అంది మళ్ళీ. రాముడు కంచె తడికి దాకా వచ్చి వెనక్కి తిరిగి చూచాడు. పొరుగు నిట్టాడిలోంచి సీత చెల్లెళ్ళు గంతులేసుకుంటూ కంచె దాటి వచ్చి, గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి అని పాడుతూ పరుగు తీశారు. భారతదేశీయులందరికీ స్వాతంత్ర దినమైన ఆగస్టు 15 ఎప్పటిలాగే ఆ సంవత్సరం కూడా వచ్చింది. ఆ గ్రామస్తులు అంతకుముందు ఆ రోజు ప్రాముఖ్యాన్ని సరిగా ఎరుగరు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆగస్టు 15 అంటే ఏమిటో వాళ్లకు బాగా తెలిసింది. తెల్లవారేసరికి సిపాయి రాముడు పెళ్లికొడుకై సీతతో పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. ఊరు వాడ అంతా సీత పెళ్లి చూడడానికి వచ్చారు. రాముడు ఠీవిగా కూర్చున్నాడు. సీత తల వంచుకుని ముసిముసిగా నవ్వుతోంది. చూచిన పెద్దలంతా ఈడు జోడు అని ఏకగ్రీవంగా అన్నారు. వెంకామ సంతోషంతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఉంది. మళ్ళీ కూతురును పట్టుకుని వెనక కూర్చునుంది. సన్నాయి సాయిబు మా రాముడు పెళ్లి కొడుకాయనే అని హుషారుగా సన్నాయి పాడుతూ ఉంటే ఊరి పెద్దలు అక్షంతలు జల్లి వధూవులను ఆశీర్వదించి వెళ్లారు. పెళ్లితంతు ముగిసిన తర్వాత 8 గంటలకు ఊళ్ళో రచ్చబండ దగ్గర కట్టిన చావడి ముందు జెండా వందనం ఏర్పాటు చేశారు. బడిపిల్లలు కొత్త బట్టలు వేసుకుని బారులు తీరి నిల్చుని ఉన్నారు. గ్రామ పెద్ద యజ్ఞనారాయణ పంతులు గారు కరతాళధ్వనుల మధ్య హర్షధ్వానాలు చెలరేగుతూ ఉండగా జెండా ఎగురవేశారు. సిపాయి దుస్తులతో పక్కన పెళ్లికూతురు సీతతో నిటారుగా తల ఎత్తుకుని నిల్చున్న రాముడు సైనిక వందనం పద్ధతిలో బూటు టకామని కొట్టి హుందాగా జెండాకు సెల్యూట్ చేశాడు. అంతకుముందే అలా చెయ్యమని చెప్పి ఉంచాడో ఏమో, సీత కూడా చక్కగా నిలబడి తల పైకెత్తి జెండాని చూస్తూ సెల్యూట్ చేసింది. జెండా వందనం అయిన తర్వాత వడ్ల బ్రహ్మయ్య రాముడి దగ్గరగా వచ్చి, రాముడు ఎందుకట్టా బూటు టకామని కొట్టి హుషారుగా విసిరిగా సలాం చేశావు అని అడిగాడు, సంగతేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో. ఇవాళ మన స్వాతంత్ర దినోత్సవం కదండి, ఇది మన జాతీయ జెండా, ప్రాణమైన వదులుకుంటాం గాని ఈ జెండాకు అగౌరవం జరగనివ్వం, అందుకని ఇట్టాగే సెల్యూట్ చేసి దేశ సేవకు ప్రతిజ్ఞ చేస్తాం అన్నాడు. ఆ సమాధానానికి బ్రహ్మయ్య వాడి వంక చూస్తూ వాడికంత వ్యక్తిత్వం వచ్చినందుకు లోపల వాడిని మెచ్చుకున్నాడు. అంతా ఇళ్లకెళ్తున్నారు. ఎల్లి వచ్చి మల్లితో, ఓయబ్బో రాముడు ఎంత పౌరుషం కలవాడయ్యాడో చూశావే, ఎట్టా సలాం కొట్టాడు అని బుగ్గ నొక్కుంది. పౌరుషం కలవాడే కాడు, పేజక మంత్రుడు కూడా అయ్యాడు అంది మళ్ళీ సగర్వంగా. మరందుకేగా కూతురిచ్చి చేశావు అంది ఎల్లి. రాముడు పక్కనే ఉన్న సీతకు ఆ మాటలు వినిపించి ముసిముసిగా నవ్వుకుంటూ భర్తను అనుసరించింది. మీరింతవరకు సిపాయి రాముడు కథ విన్నారు. రచన డి రామలింగం, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 1964 సంవత్సరంలో దేశీ పబ్లికేషన్స్ కాగితపు పడవలలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.
కథా స్రవంతి.